బాలే బాబాయ్, అఖండ 2 టీజర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ రా తారక్. అసలు ఏంటి బాబాయ్ ఆ ఎంట్రీ మామూలుగా లేదుగా. మరి బోయపాటి సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్. థ్యాంక్ యూ రా అబ్బాయి. టీజర్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే బాలయ్య ప్లస్ బోయపాటి ప్లస్ తమన్ ఈజ్ ఈక్వల్ టు తాండవం. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. తమను మన సినిమాలకి ఎరగొట్టేస్తాడ్రా. అసలు ఆ త్రిశూలం సీను కేక పుట్టించింది బాబాయ్. అవునరా, ప్రేక్షకుడికి ఆనందం పంచాలి, ఆ పవర్ఫుల్ ఎమోషన్ క్యారీ అవ్వాలి. ఆ సినిమా మొత్తం అలాగే ఉంటుందిలే. ఆ బీజిఎం కైతే గూస్ బంప్స్ వచ్చాయి బాబాయ్. ట్రేజర్ వచ్చాక నేను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. అవునా, నువ్వు నేను మాస్ హీరోలం కదరా. మనకి మాసే ప్రాణం. మనం ఏం చేసినా అది మాస్ గానే కనిపించాలి. అఖండాను మించి ఈ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. సినిమా కోసం వెయిటింగ్ బాబాయ్. నువ్వు అక్కడి పోయినా ఏంటి, బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే టోటల్ ప్రపంచమే ఎదురు చూస్తుంది. నిజమే బాబాయ్, నీ పుట్టినరోజుకి టీజర్ రిలీజ్ చేసి చాలా మంచి పని చేసావు. ఫ్యాన్స్ ని నువ్వెప్పుడు డిసప్పాయింట్ చేయవు బాబాయ్. నేను ఎప్పుడు ఆలోచించేది ఫ్యాన్స్ గురించేరా. వాళ్ళు లేకపోతే మనం లేం. మనం ఎప్పుడు వాళ్ళ కోసం సినిమాలు చేస్తూనే ఉండాలి. ఈ టీజర్ లో ఒక డైలాగు అదిరిపోయింది బాబాయ్. నా శివుడి అనుమతి లేనిదే అని చెప్పే డైలాగు చాలా బాగుంది. ఏది ఒక్కసారి నీ నోటితో చెప్పు. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా? వావ్, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్ బాబాయ్. అసలు మాస్ డైలాగ్స్ చెప్పాలంటే నీ తర్వాత ఎవరైనా సరే నువ్వే మాకు ఇన్స్పిరేషన్ బాబాయ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నీలో ఇంకో గొప్ప విషయం ఉంది బాబాయ్. నిన్ను చూసి ఇప్పుడున్న హీరోలు అందరూ నేర్చుకోవాలి. గొప్ప విషయమా? ఏంట్రా అది? ఈ వయసులో కూడా ఏమాత్రం జోష్ తగ్గకుండా సినిమాలు చేస్తూ అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ వెంటనే సినిమాలు తీస్తున్నావు. అది సినిమా పట్ల నాకున్న ఆసక్తి, అభిమానులను ఆనందింప చేయాలనే కోరిక. నిజమే బాబాయ్, ఎంతో మంది అభిమానులను ఆనందింప చేయడమే కాకుండా సినిమాని నమ్ముకుని బతుకుతున్న ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నావు. నిన్ను చూసి మా హీరోలందరూ కూడా సిగ్గు తెచ్చుకోవాలి. మేం కూడా వెంటనే సినిమాలు చేయాలి. అనుకుంటే ఎంతసేపు పనిరా. మన పర్సనల్ వ్యవహారాలు, పర్సనల్ వ్యాపారాలు కాకుండా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేస్తే కలకాలం వారి గుండెల్లో నిలిచిపోయి ఉంటాం. చాలా చాలా బాగా చెప్పావు బాబాయ్. మరొకసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే బాలయ్య బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ రా తారక్.